ఆ చిట్టెమ్మ గారు, కాకినాడ కాంతమ్మ గారు, పెజవాడ బుజ్జమ్మ గారు అందరూ కలిసి స్టవ్ మీద వంటలు వండుకుంటారు కదేటి? అవును. నువ్వక్కడికెళ్ళి ఏటి చేస్తావంటే అర్థమైందా? ఫుల్లుగా అర్థమైంది నాన్న. ఇప్పుడు ఆ వంటల దగ్గరికి వెళ్తాను. నువ్వు చెప్పిన ప్లాను అమలు చేస్తాను. ఏయ్, నువ్వు ఒక్కదాని ఏడు చేస్తావమ్మా, నేను కూడా వస్తాను. పద పద పద. వీరనారాయణ గారు, చెప్పండి బుజ్జమ్మ గారు. కాస్త సాంబార్ గిన్నె దించుదాను రండి. మా ఇప్పుడే వస్తాను. ఇదిగోండి. అయ్యో అయ్యో అయ్యో. బాబాయ్, వీరనారాయణ గారు. అయ్యో వీరనారాయణ, అయ్యో ఏమైందిరా? వీరనారాయణ గారు, వీరనారాయణ ఏమైందిరా? ఏమైందిరా? ఏంటి బాబాయ్ ఇది? ఏంటిది? ఏమైందండి? అమ్మా, వీరనారాయణ గారు, ఏం జరిగిందండి? బట్టతో దించడం మర్చిపోయి డైరెక్ట్గా పట్టుకున్నానమ్మా. దాంతో చేయి కాలింది. అయ్యో, ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాని అలా డైరెక్ట్గా పట్టుకున్నారు? ఆయన పట్టుకుంటుంటే మీరేం చేస్తున్నారండి? కనీసం చూసి చెప్పొచ్చు కదా. చెప్పేంత సమయం ఆయన నాకెక్కడిచ్చారు? అజయ్, మీరు ఆగండి. బాబాయ్ చేతులు కాలి ఆయన బాధపడుతుంటే మధ్యలో మీరిద్దరు గొడవ పడతారేంటి? అమ్మా, అక్కడ బెన్నుంది, తీసుకురాపో. వెళ్ళు. బాబాయ్ ఇదిగో అల్లుని తీసుకో. నానమ్మా, ఇలా ఇవ్వు, నేను రాస్తాను. నాకైతే కన్నీళ్లు నీ కళ్ళ నుంచి ఎందుకొస్తున్నాయి? ముందు నువ్వు చేసావా? పాపం, ఎంతైనా సొంత రక్తం కదా, అందుకే కాలింది ఇక్కడైనా కన్నీళ్లు అక్కడి నుంచి వచ్చాయి. ఆయన సొంత బాబాయ్ ఏంటండి? చిట్టమ్మ సంగతి తెలుసు కదా. ఎవరికి కష్టం వచ్చినా తనకే కష్టం వచ్చినట్టుగా కంగారు పడిపోతుంది, అలాగే టెన్షన్ పడుతుంది కదా చిట్టమ్మ? అవునవును. బాబాయ్ చేతికి గాయం చూసేసరికి నాకు తెలియకుండానే ఏడుపు వచ్చేస్తుంది. నిజమేనమ్మా. ఎదుటి మనిషి కష్టం చూసి కన్నీళ్లు రావాలంటే రక్త సంబంధం ఉండాలంట. మీ మధ్య ఏ రక్త సంబంధం ఉందో అందుకే ఇక్కడున్న ఎవ్వరికీ కన్నీళ్లు రాకపోయినా
నీ ఒక్కదానికి మాత్రం కన్నీళ్ళొచ్చాయి కదిరా వీరనారాయణ. అవునమ్మా, చిట్టెమ్మకి మనకి ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలోనూ బలమైన రక్త సంబంధం ఉంది. ఆ సంబంధం వల్లే నాతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ జన్మలో కన్నీళ్ళొస్తున్నాయి. ఎదుటి మనిషి కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టడానికి రక్త సంబంధాలే ఉండక్కర్లేదు సార్. స్వచ్ఛమైన మనసుంటే చాలు. నిజమే, చిట్టమ్మది చాలా మంచి మనసు. అందుకే కదా మా అన్న కూతురు ఎవరు అని వీళ్ళిద్దరూ ఇప్పటికీ 1,00,000 సార్లు అడిగినా నేను కాదు కాదు అని సమాధానం చెప్పింది. అదే చెడ్డదయ్యుంటే ఈ పాటికెప్పుడో ఒప్పేసుకునేదేమో. కనీసం ఆ వంశం నుంచి వచ్చే కోట్ల రూపాయల ఆస్తి కోసమైనా ఒప్పుకునేదేమో. ఏదేటి బుచ్చమ్మ గారు ఏదేదో మాట్లాడుతున్నారు? కంప తీసి నేనే వైష్ణవి దేవినని ఎవరికి కూడా తెలిసిపోయిందేటి? సరే కాని బాబాయ్, వంటకి ఇప్పటికే ఆలస్యమైంది. ముందు మనం బేక వంట చేసేద్దామా? బాబాయ్, సారా నొప్పిగా ఉందా? నా అన్న కూతురు వైష్ణవిదేవి 2 ఏళ్ల వయసున్నప్పుడు నా గుండెల మీద ఆడుకుంటూ నన్ను గట్టిగా కౌగిలించుకుని నాకు ముద్దులు పెట్టేదమ్మా. అప్పుడు మనసుకి ఎంతో హాయిగా, ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు నువ్వు వెన్న రాస్తుంటే అంతే హాయిగా, అంతే సంతోషంగా ఉందమ్మా. అసలు నొప్పే తెలియట్లేదు. నన్ను క్షమించు బాబాయ్. నాలోనే మీ అన్నయ్య కూతుర్ని చూసుకుంటూ ఆవిడ్ని కలవాలని పరితపిస్తున్నా తండ్రి లాంటి మిమ్మల్ని మోసం చేస్తున్నందుకు నన్ను క్షమించు బాబాయ్, క్షమించు. సరే బాబాయ్, నువ్వు ఏ పని చేయొద్దు. ముందు నువ్వు అక్కడి కోసం నానమ్మా పదండి. నానమ్మా, మీరు ఇక్కడే కూర్చోండి, ఏ పని చేయొద్దు. వంటలన్నీ అయిన తర్వాత మేమే చెప్తాము. అప్పుడు రండి చాలు. ఇక్కడే కూర్చోండి. వీరనారాయణ గారు, చూసారా మీ చిట్టమ్మ గారి కన్నీళ్లు? చూస్తున్నాను. హ్మ్. నిజాన్ని దాచలేక, అబద్ధాన్ని చెప్పలేక నలిగిపోతుందండి. అవునరా వీరనారాయణ, అదసలే గర్భవతి. తన్ననవసరంగా బాధ పెడుతున్నావని బాధగా ఉందిరా. రే రవి, ఆ బుజ్జమ్మ వాలకం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుందిరా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, మన చిట్టెమ్మ జమీందారీ వారసురాలు అవునో కాదో తెలుసుకోవడానికే ఆవిడ గారిని వీరనారాయణ గారు పిలిపించినట్టున్నారా. అవునమ్మా, నాకు అదే అనుమానంగా ఉంది. చిట్టమ్మని నిజం చెప్పమంటేనేమో తను ఒప్పుకోవట్లేదు. వీళ్లేమో చిట్టమ్మతో నిజం చెప్పించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఒక్క ముక్క కూడా క్లారిటీ లేదురా నాకు. చిట్టమ్మతో నిజం చెప్పించడానికి ఇంకేదో చేస్తారనుకున్నాను కానీ ఇలా మీ అంతట మీరుగా చేతులు కాల్చుకుంటారని అస్సలు ఊహించలేదు వీరనారాయణ గారు. కానీ తప్పదండి. ఇంకాసేపట్లో చిట్టెమ్మతో గంట కొట్టించాలంటే నా చేతులు ఖచ్చితంగా కాలాల్సిందే.
దాంతో నేను గంట మోగించలేను. మా అమ్మ ఎలాగూ వృద్ధురాలు కాబట్టి ఎలాగూ తను మోగించలేదు. ఇక మిగిలింది మా వారసురాలిగా చిట్టెమ్మ మాత్రమే. చిట్టమ్మ మీ వారసురాలంటున్నారు? లత కూడా మీ వారసురాలే కదా? లత కూడా మోగించచ్చు కదా? ఆ అవకాశం లేదండి. చిట్టెమ్మ గంట మోగించేంత వరకు రతని గుళ్ళోకి రావద్దని చెప్పాను. అందుకే తనింకా రాలేదు. ప్లాన్ అద్భుతంగా ఉంది. ఈ రోజు ఎలా అయినా సరే చిట్టమ్మతో నిజం చెప్పించబోతున్నారన్నమాట. చెప్పించేది నేను కాదండి, మీరే. హ్మ్. తర్వాత కార్యక్రమం అంతా మీరే జరిపించాలి. అర్థమైంది. చిట్టమ్మని ఎలా రెచ్చగొడతానో, గంట వైపు ఎలా పంపిస్తానో మీరే చూస్తారుగా. సరే పదండి. అలాగే. కొయ్యరా కొయ్యి. త్వరగా త్వరగా. కొయ్యి కొయ్యి. ఆ చిట్టెమ్మ ఇలా లాగ్గానే ఆ గంట దాని మీద అలా పడాలా. చిట్టెమ్మ దాని కింద పడి చావాలా. కొయ్యి కొయ్యి కొయ్యి. అయిపోయింది సార్. కానీరా త్వరగా కానీ. కట్ అయిపోయిందా? అయిపోయింది సార్, అయిపోయింది అయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. అలాగే సార్. పదండి రా పదండి. పాపం, బిడ్డకు జన్మనిస్తుంది అన్న చిట్టెమ్మ బిడ్డతో పాటుగా కలిసి చస్తుందన్నమాట. చావే, నీ చావు ఈ గుళ్ళో రాసి పెట్టినట్టున్నాడు ఆ దేవుడు. ఇటివు. చెప్పింది గుర్తుందిగా? నేను పూనకం వచ్చినట్టు చెలరేగిపోతాను. మీరందరూ నాకు నిజంగానే పూనకం వచ్చినట్టుగా ఇక్కడున్న వాళ్ళందర్నీ నమ్మించాలి. ఆ తర్వాత ఏం చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. దాన్ని అచ్చుగుద్దినట్టు అలాగే చేయాలి. అలాగే చేద్దామనే. నువ్వు యాక్టింగ్ మొదలుపెట్టా, మేము సెలరేగిపోతాంగా. మ్మ్. తప్పు చేస్తున్నారే, తప్పు చేస్తున్నారే, తప్పు చేస్తున్నారే, అంతా తప్పు తప్పుగా చేస్తున్నారు, తప్పు చేసేస్తున్నారే, తప్పు చేస్తున్నారు ఇళ్ళు. అమ్మా తల్లి, తప్పు ఏం తప్పు చేస్తున్నామమ్మా? ఏం తప్పు జరిగింది? ఏం తప్పు జరిగింది? చేస్తున్నారు. ఏం తప్పు జరిగిందో చెప్పు తల్లి. తప్పు చేస్తున్నారు. తూర్పు వైపు చేయాల్సిన ప్రసాదాలన్నీ దక్షిణం వైపు చేస్తున్నారే. తప్పు చేస్తున్నారు. పైగా ఒక బాలింతరాలు ప్రసాదం వండడం అంటే నేను ఒప్పుకోను, నేను అంగీకరించను.
ఆ ప్రసాదాలన్నీ నేలపాలు చేసేయండి, నేలపాలు చేసేయండి. ఆ, ఆ, చేసేయండి. వాళ్ళతో మాట్లాడతామమ్మా. దయచేసి చేసేయండి. శాంతించమ్మా. తల్లి, శాంతించు. కుదరదు. ఆ వంటలన్నీ నాకు సమర్పించడానికి వీల్లేదు. దొర్లించేయండి. ఆ వంటలన్నీ నేలపాలు చేయండి. ఆ, అమ్మా 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 తల్లి, ఆగ్రహించుకమ్మా, ఆగ్రహించుకో. ఏదో తెలియక తప్పు జరిగింది. వంటశాల దక్షిణం వైపు ఉందని తెలియక వంట చేస్తున్నావమ్మా. కావాలంటే మిగతా వంటలంతా తూర్పు ముఖంగా చేస్తావమ్మా. దయచేసి క్షమించమ్మా. అవునమ్మా, పసిపిల్లలు తెలియక తప్పు చేస్తుంటే క్షమించమ్మా. అవును తల్లి, నేనే వంటలు చేయలేదు. ఇదిగో మా అల్లుని ఎత్తుకుని కూర్చున్నానంతే. నేనేం చేయలేదమ్మా, క్షమించమ్మా, వదిలే. కుదరదే. చూలంతరాలు వంట చేస్తే అది మైలతో సమానమే. ఆ వంటలన్నీ నేలపాలు చేసేయండి. అలాగే తల్లి. ఆగండమ్మా, ఆగండి. నేను చెప్పేది వినండి. ఇవి అందరికీ పెట్టాల్సిన వంటలమ్మా. దయచేసి ఆగండమ్మా, ఆగండి. కుదరదయ్యా. అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. ఈ వంటలన్నీ అమ్మవారికి సమర్పిస్తే ఊరికే అరిష్టం. కానివ్వండి, రండి. లేకపోతే ఈ ఊరంతా వల్లకాడైపోతుంది. కానివ్వండి. ఏంటమ్మా ఇదంతా? కాసేపట్లో అన్నదానం ఉందమ్మా. ఈ టైంలో మీరు ఇవన్నీ పడేస్తే మళ్ళీ మేము ఎలా వండగలం, ఎలా అన్నదానం చేయగలం చెప్పండి. ఆగండమ్మా. వద్దమ్మా, ఆగండి. అమ్మా, ఆగండమ్మా, ఆగండి. ఆగండి, ఆగండమ్మా. అమ్మా ప్లీజ్, వద్దమ్మా ప్లీజ్. వద్దు వద్దు వద్దు. ఆగండమ్మా. ఆగండమ్మా. కష్టపడి చేసిన వంటలన్నీ నేలపాలైపోతున్నాయి. వద్దండి, వదిలేయండి, పడేయకండి. పెడతానండి, వదిలేయండి. ఇదంతా నీ వల్లే చిట్టమ్మా. రాకుండా ఉంటే ఇలా జరుగుండేదే కాదు. ఏం మాట్లాడుతున్నారు? నా కోడలేమన్నా వంటల్లో వేలు పెట్టిందా? తనని తిడుతున్నారు. దయచేసి నా గురించి మీరిద్దరు గొడవ పడకండి. మీరు ఆగండి, మీకు పుణ్యం ఉంటుంది. ఆగండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఈ చింతామణి, ఈ చింతామణి కలగన్నావా ఏంటే? చింతామణా అంటే కొంప తీసేది చింతామణా? ఇదిగో పోతరాజు మాయా. ఇదేంటి, నాన్న లేకపోయినా పోతురాజని పిలిచిందేంటి? నేనే చింతామణి నన్ను అర్థమైపోయిందా ఏంటి? నువ్వు చింతామణివేనే. నీ మొహం అలాగే ఉంది. చెప్తాను నీ సంగతి. నీ ఏసాలు నాకు అర్థమైపోయాయి. వద్దా చూడు. ఏంటి అమ్మోరు పోనినట్టు యాక్టింగ్ చేస్తోంది? ఎవరో కాదత్తా, చింతామణి. ఈ వంటలన్నీ నాశనం చేయించడానికని వచ్చింది. ఓహో, అదా అసలు సంగతి.
చూడు దానికి ఎలా ఇస్తాను. ఆ, అమ్మోర్ తల్లి, ఆగ్రహించకండమ్మా. దక్షిణం వైపు తిరిగి వంటలు చేస్తే దోషమేనమ్మా. ఆ ఆ దోషం పోవాలంటే దోసిట్లో వేడి వేడి ప్రసాదం పోయాలి. అప్పుడే ఆ దోషం పోతుందంట. అలా అని ఎవరు చెప్పారు? నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. ఎవరో చెప్పడం ఏంటమ్మా? శాస్త్రాల్లో పురాణాల్లో క్లియర్గా చెప్పారు.